అరే మామ, చెప్పరా మావా. నిన్న రాత్రి విమల్ థియేటర్లో 8 వసంతాలు సినిమా చూసా. అది నా షార్ట్ రివ్యూ కూడా ఇచ్చా ఆగలేక. నైట్ మాట్లాడదాం అనుకున్నాం, కుదరలేదు. కానీ ఇప్పుడు రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. సినిమా నాకు చాలా నచ్చింది మామ. ఫణీంద్ర నరిశెట్టి వర్క్ ని ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళకి ఫణీంద్ర నరిశెట్టి ఏం చేయగలడో తెలుసు. నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవడమే కాదు, అంతకు మించి ఉంది సినిమా. నేను అనుకున్న దాంట్లో 70% ఉన్నా నేను సాటిస్ఫై అయిపోవచ్చు అనుకున్నాను. బట్ నిజం చెప్తున్నా మామ, సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా ఫణీంద్ర నరిశెట్టి డిసప్పాయింట్ చేయడు. యాజ్ ఎ రైటర్ గా మెయిన్ గా డైలాగ్స్ ఉంటాయి మామ. ఆ డైలాగ్స్ ఏవి పెద్ద పెద్ద పదాలు ఏం వాడలేదు. వాడుక పదాలనే ఈజీగా అర్థమైపోయేలా రాశాడు. అంటే 16 ఏళ్ల కుర్రోడి నుంచి 50 ఏళ్ల ముసలోళ్ళ వరకు ఎవరికైనా అర్థమైపోతాయి డైలాగులు. అంత బాగా రాశాడు. ప్రతి డైలాగు ఆలోచింపజేస్తది. నిజం చెప్తున్నా మామ, ఆడియో ఫంక్షన్ లో స్టేజ్ మీద మాట్లాడాడు కదా. 22 ఇయర్స్ ఉన్నప్పుడు నేను మధురన్ సినిమా రాశాను. ఈ సినిమా నేను రాసినప్పుడు 35 ఇయర్స్. అప్పుడు నాకు లవ్ గురించి తెలిసింది వేరు, ఇప్పుడు నేను లవ్ గురించి తెలుసుకున్నది వేరు. నేను చూసే కోణం మారింది. మీరు ఈ సినిమాలో చూస్తారు అది అని చెప్పాడు. నిజం చెప్తున్నామా, చాలా మెచ్యూర్డ్ గా లవ్ గురించి చెప్పాడు. ఇది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. బట్ ఏంటంటే ఎవరైతే అతన్ని ఇష్టపడతారో, ఎవరైతే లవ్ స్టోరీస్ ని ఇష్టపడతారో, ఎవరైతే కవితలను ఇష్టపడతారో వాళ్ళకి మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఏం మావా ఎంత బాగా చెప్తున్నావు డైరెక్టర్ గురించి. పెర్ఫార్మెన్స్ ఎంత బాగా తీసుకెళ్లారు ఇంక సినిమాని. మనం ఎంత బాగా రాసుకున్నా ఇలాంటి డైలాగ్ ఓరియంటెడ్ మూవీస్ కి పర్ఫార్మెన్స్లే మెయిన్. ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడుతున్నారంటే వాళ్ళ మాటలు ఆకట్టుకోవాలి, వాళ్ళ వాయిస్ ఆకట్టుకోవాలి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఆకట్టుకోవాలి. అలాగా నలుగురు ఉన్నారు ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్. ఫస్ట్ అనంతిక సెంధిల్ కుమార్. అనంతిక పర్ఫార్మెన్స్ అయితే మామ నెక్స్ట్ లెవెల్లో ఉంటది. అంటే తన క్యారెక్టర్ చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్. 8 వసంతాలు అంటే 8 ఏళ్లలో తన ఫేస్ లో ఎక్స్ప్రెషన్లు మారాలి, తన బాడీ లాంగ్వేజ్ కూడా మారాలి, అన్నీ మారాలి. అవన్నీ మేనేజ్ చేసుకుంటూ తన ఫేస్ లో చూపించుకుని తన తన ఎక్స్ప్రెషన్లు గానీ, తన పర్ఫార్మెన్స్ గానీ, తన బాడీ లాంగ్వేజ్ గానీ చాలా బాగుంటది. ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పుకోవాలి. అండ్ ఇంకా నెక్స్ట్ పిల్లర్ అనురెడ్డి. ఈ పాత్ర మీద ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ కలుగుతది. ఆ ఫీలింగ్ నీకు కలిగిందంటే అతను ఎంత బాగా పర్ఫార్మ్ చేసి ఉంటాడో ఆలోచించు. నిజం చెప్తామా, ఇతనికి ఫ్యూచర్ లో చాలా మంచి అవకాశాలు వస్తాయి. అంత బాగా పర్ఫార్మ్ చేశాడు. అండ్ నెక్స్ట్ పిల్లర్ ఒక క్యారెక్టర్ ఉంటది మా, క్యారెక్టర్ కి చాలా మంది కనెక్ట్ అవుతారు. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తే ఎలా ఉంటది, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఎలా ఉంటుందో ఆ వ్యత్యాసం క్యారెక్టర్ లో చూపిస్తాడు. అనంతిగా ఫ్రెండ్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ లో చేసిన అతను మాత్రం రెచ్చిపోయాడు. ఇతను డియర్ కావ్య వెబ్ సిరీస్ లో హీరో. అతని పేరు నాకు తెలియదు, సారీ టు సే దిస్. పర్ఫార్మెన్స్ మాత్రం తీసాడని చెప్పుకోవాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ సినిమాకి మెయిన్ క్యారెక్టర్ హార్ట్ రవితేజ దుగ్గిరాల. చాలా బాగా పర్ఫామ్ చేశాడు. 10 షార్ట్ ఫిల్మ్ లో హీరోని ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత కనబడ్డాడు. అతని డెబ్యూ ఇది. డెబ్యూలోనే అతను ఏంటో ప్రూవ్ చేశాడు. ఫస్ట్ చూసినప్పుడు నేను ఇదేంటి ఇలా ఉంది క్యారెక్టర్ అనుకున్నాను. బట్ ఎండింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటది. చెప్పాలంటే మా రైటింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటది. ప్రతి క్యారెక్టరైజేషన్ కార్క్ ఎక్సలెంట్ గా ఉంటది. స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అయినా కొన్ని క్యారెక్టర్లు ఎండింగ్ మాత్రం రెస్పెక్ట్ పెరిగిపోద్ది. మెయిన్ రోజులేంద్ర అంటే ఈ రైటింగ్ క్రాఫ్ట్ మీద ఒక పర్సన్ ఎంత గౌరవంతో రాసి మనం ముందు పెడితే ఎలా ఉంటదో ఈ సినిమా అలా ఉంటది మామ. చాలా రోజుల తర్వాత ఒక రైటర్ పనిచేయడం చూశాను నేను. మామ అర్థమవుతుంది నీ ఎక్సైట్మెంట్ చూస్తుంటేనే సినిమా నీకు ఎంత బాగా నచ్చిందో. బట్ ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్ కి, ఇలాంటి సినిమాలకి వీళ్ళతో పాటు టెక్నికల్ గా కూడా మంచి అటెంప్ట్ యాడ్ అయితే ఒక రేంజ్ లో ఉంటది ఫీల్. ఎందుకంటే ఆ ఫీల్ క్యారీ చేయాలంటే మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఆ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దోహదపడితేనే సినిమా ఇంకా బాగా కనిపిస్తుంది మనకి. ఆ రకంగా ఎలా ఉంది సినిమా? ఈ సినిమా సెట్ చేసుకున్న బ్యాక్ డ్రాప్, ఈ సినిమా ప్లస్ దాని వల్ల విజువల్ గ్రాండియర్ అయిపోయింది. ఊటీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా నడుస్తుంది. అతను సెలెక్ట్ చేసుకున్న లొకేషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. అండ్ సినిమాటోగ్రఫీ మాత్రం ఒక లెవెల్ మా. అంటే ఇప్పుడు ఫణీంద్ర నరిశెట్టి టెక్నికల్ గా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో మనకు తెలుసు. ఈ సినిమాకి ఆ లొకేషన్ హాంటింగ్ నుంచి ఫ్రేమింగ్స్ వరకు సినిమాటోగ్రాఫర్ ని, డైరెక్టర్ ని, వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ ని మెచ్చుకోవాలి. నెక్స్ట్ లెవెల్ విజువల్ మన ముందుకు తీసుకొచ్చారు. హాలీవుడ్ లెవెల్ కి ఏమాత్రం తీసిపోవు విజువల్స్. మనకి మ్యూజిక్ డైరెక్టర్ గురించి తెలుసు, హేషామ్ ఏం చేయగలడో తెలుసు. అలా చోట్ల మ్యూజిక్ అవుట్ స్టాండింగ్ గా ఇచ్చాడు. పాటలు చాలా బాగున్నాయి. నేను ఇంతకు ముందు వినలేదు, కానీ థియేటర్ లో విన్నప్పుడు చాలా బాగా అనిపించింది, సూదింగ్ గా అనిపించింది. రూమ్ కి వెళ్ళాక ఎలాగైనా ఈ పాటలు వినాలని చెప్పి మైండ్ లో ఫిక్స్ అయిపోయాను. ఎక్కడా హేషామ్ డిసప్పాయింట్ చేయలేదు. సినిమాని నెక్స్ట్ లెవెల్ కే తీసుకెళ్ళాడు. మా ఓవరాల్ గా సినిమా గురించి ఏం చెప్తావు? అండ్ ఏదైనా సెట్ ఆఫ్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని తీసారు ఈ సినిమా. ఎవరైతే ఫణీంద్ర నరిశెట్టిని ఇష్టపడతారో, ఎవరైతే ఫణీంద్ర నరిశెట్టి వర్క్ ఫాలో అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది. ఇంతకు ముందు ఫణీంద్ర నరిశెట్టి మను సినిమాలో ఒక తప్పు చేశాడు. అంటే
ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ నే టార్గెట్ చేసుకుని ఆ సినిమా తీసాడు. బట్ ఈ సినిమా అలా తీయలేదు. చాలా సింపుల్ స్టోరీ, అందరికీ అర్థమయ్యే స్టోరీ. అంటే అందరికీ అర్థమయ్యే రీతిలోనే చెప్పాడు. ఏదో కొత్తగా ట్రై చేసేద్దామని చేయలేదు. డైలాగ్ రైటింగ్ పవర్ చూపించాడు అంతే, ఇంకేం కాదు. అందరికీ అర్థం అవుతుంది సినిమా. మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ కి నచ్చచ్చు అని నేను అనుకుంటున్నాను. నచ్చకపోవచ్చు కూడా, అది మనం చెప్పలేం. ఫణీంద్ర నర్సిటీ ఏంటో అందరికీ తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. మీకు దగ్గరలో ఉన్న థియేటర్ లో చూడండి, ఖచ్చితంగా డిసప్పాయింట్ అవరు. ఈ రివ్యూ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.